దానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 2వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 24 నుండి 48 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 38వ వచనము. యేసు ప్రభువారి లోకములో పరిశుద్ధాత్మతో నిండుకొని అనేక మందికి మేలు చేయుచు సంచరించుచున్నాను. మేలు చేస్తూ సువార్తను ప్రకటిస్తూ స్వస్థపరుస్తూ, అంటే యేసు ప్రభువారు మేలు చేయటానికి మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఏంటయ్యా మేలు అంటే? 1 రక్షణ, ఆత్మ రక్షణ. 2 శరీర స్వస్థత. ఈ లోకములో మేలుకరమైన జీవితం. చాలా మంది అంటారు దేవుడు మాకు మేలు చేయటం లేదు అనుకుంటారు. కానీ మేలు కలగకుండా కారణం ఏమిటి? ఇర్మియా 5వ అధ్యాయం 23 వచనములో స్పష్టంగా రాయబడి ఉంటది. ఏమని రాయబడి ఉంటది అంటే, మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. అంటే పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు క్షమిస్తాడు. పాప క్షమాపణ నిమిత్తం యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. కావున మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. తర్వాత నువ్వు ప్రార్థన చేసుకున్న వెంటనే నీకు మేలు అనేది జరిగిస్తాడు. మేలు పొందుకోవటానికి మనం విశ్వాసం ఉంచాలి. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో 5వ వచనములో మరి శతాధిపతి యొక్క దాసుడు మరి పక్షవాయువుతోనూ లేకపోతే పడి ఉన్నప్పుడు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు యూదుల యొక్క పెద్దలు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మేలు పొందుకోవటకు ఇతడు యోగ్యుడు, ఇతడు శతాధిపతి అయినను మరి అతడు మన జనులను ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు, తన దాసును కూడా ప్రేమించే మనిషి. బాగులేని వ్యక్తిని మరి వాళ్ళ యొక్క సొంత ఇంటికి పంపుతారు. మరి ఆ దాసుడు తన ఇంట్లోనే ఉంచుకొని, లేకపోతే పట్టించుకోకుండా ఉండలేదు, కానీ అతన్ని బతకాలని, బాగుపడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభువారు అతని దగ్గరకు వస్తున్నప్పుడు దూరంగా చూసి మరి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఇంట్లోకి వచ్చుటకు నేను అర్హత లేని వాడిని, పాత్రుడిని కాదు, మాట మాత్రమే సెలవేము అన్నప్పుడు, ఈ ఇజ్రాయేలును ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు కనుక నువ్వు అనుకున్నట్టుగా నీకు మేలు జరుగుతుంది, నువ్వు వెళ్ళి అన్నప్పుడు తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు. అవునండి, మంచి విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ అన్నమాట. యేసు ప్రభువారిని ఆశ్చర్యపరిచే విశ్వాసం అతను కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు విశ్వాసము ద్వారా మనం మేలు పొందుకుంటాం. ప్రార్థన ద్వారా మేలు పొందుకుంటాం. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 28వ వచనము, ఏ మనుషుడు అపవిత్రుడు కాడు. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు కూడా దేవుని యొక్క స్వరూపి, దేవుని యొక్క పోలిక. అంటే దేవుడే మానవుల్ని మరి ఈ లోకంలో మరి సృజింపజేశాడు, అంటే జన్మింపజేశాడు. కనుక ఫలానా వ్యక్తి అపవిత్రుడు అనుకోకూడదు. కొర్నేలి మరి అన్ని జాతులైనప్పటికీ పేతురు అంటాడు, యూదులకి మరి ఇతరులతో అన్ని జాతులతో సహవాసమైనను ముట్టుకున్నట్టయినను మరి ధర్మం కాదు. అవును, యూదులు మేమే గొప్ప అనుకుంటారు, ఈ లోకంలో ఎవరు గొప్ప కాదని గుర్తుపెట్టుకోండి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 11వ వచనములో పరిసయ్యుడు అంటాడు, నేను మంచివాణ్ణి, నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సుంకర్ లాంటి వాడిని కాదు. అంటే సుంకర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అతడు ఒక అపవిత్రుడు అంటున్నాడు. కానీ అలాగ మనం ఎవరిని కూడా తక్కువ భావంతో, చిన్న చూపు చూడకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవించేటట్లుగా మనం ఉండాలి. యేసు ప్రభువారు ప్రతి వ్యక్తిని, మరి సమరయ స్త్రీని, మరి 5 భర్తలు మరి కలిగిన ఆమె ఇప్పుడున్నవాడు నీవాడు కాడని అటువంటి స్త్రీతో కూడా మాట్లాడటానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. సమరయులతో మాట్లాడే దేవుడు. ఈ దినము ఏ మనుషుని అపవిత్రుడు అని అనకూడదు. అందరూ దేవుని బిడ్డలే, కాకపోతే వారు నమ్మలేదు అంతే. కనుక ఈరోజు ఎవరిని కూడా తక్కువ చూడకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చివరిగా ఆజ్ఞ మరి 35వ వచనము, మరి దేవునికి భయపడేవారు, బాగా గమనించండి, దేవునికి భయపడి నడుచుకున్నట. కొర్నేలి నడుచుకున్నాడు దేవునికి భయపడి తన ఇంటి వారందరితో. అందుకే పేతురు ఆ ఇంటికి వచ్చాడు, వాక్యం చెప్పాడు, బోధించినట్ల బోధ విన్నవారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. అన్య భాషలతో దేవుణ్ణి ఘనపరిచారు, వారు బాప్తిసం తీసుకున్నారు. అవునండి, కనుక
దేవునికి భయపడితే ఏ జాతులైనా సరే దేవునికి భయపడు వారిని ఆయన అంగీకరించే దేవుడు. మరి మొదటి అధ్యాయంలో నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో షిఫ్రా, పూయా అనే ఇద్దరు మంత్రస్వాములు ఐగుప్తు రాజు పిలిపించి, మీరు మగ పిల్లవాడిని కానుపు పీటల మీద ఉన్నప్పుడు చంపివేయండి అన్నప్పుడు వారు రాజాజ్ఞకి భయపడక వాళ్ళు బ్రతకనిచ్చారు. మరి ఐగుప్తు రాజు పిలిచినప్పుడు ఐగుప్తు వంటి వారు కాదు ఇశ్రాయేలు, వాళ్ళు చురుకైన వారు, మేము వెళ్ళేలోపు బిడ్డలు కంటున్నారు అని చెప్పి ఆ విధంగా సమాధానం ఇచ్చారు. అందుకే 20వ వచనంలో దేవుడికి భయపడినందువల్ల షిఫ్రా, పూయా వారికి మేలు చేశాడు. అదే సమయంలో ఏం చేశాడో తెలిసిన, వాళ్ళకి వంశాన్ని అభివృద్ధి పరిచాడు. వాళ్ళ వంశాన్ని అభివృద్ధి పరిచాడు. కనుక మనం దేవునికి భయపడితే మన వంశాన్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి భయపడిన ఓ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతైనా దేవుని భయపడే వాళ్ళు ఎప్పుడైనా దేవుడు దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దీవించడానికి ఆయన ఇష్టపడతాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని, రూతు చూడండి, అన్ని రాలే కానీ మోయాబు దేశమే, కానీ యెరూషలేముకి బెత్లెహేముకి వచ్చినప్పుడు దేవుడు ఆమెను దీవించాడు. అలాగా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. ఈ దినము నాయన నీ కృపలో నీ దయలో చక్కని వాగ్దానము ప్రభా, మీరు మేలు చేయటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి ఎవరు అపవిత్రుడని అనకూడదు, కానీ నీ యందు భయభక్తులు కలిగి ఉంది మేము నడుచుకుంటే మాకు నాయన నీ దేవదూతను కావలించే దేవుడు. మహిమ కలిగిన తండ్రి, ప్రతి బిడ్డని వింటున్న వారందరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల